హాయ్, ఈరోజు నేను చేస్తున్న పెప్పర్ స్మోకీ మటన్ ఫ్రై. ఒకసారి చేస్తే చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ మటన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. 1 కిలో మటన్తో న్యూ స్టైల్ స్మోకీ పెప్పర్ మటన్ ఇలా చెయ్యి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? కావాల్సినవి: ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. మసాలాలు: కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. లాస్ట్లో నూనె అండ్ నెయ్యి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మటన్ వేసుకొని బాగా 2-3 సార్లు కడిగేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి అంటేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పక్కన పెట్టుకున్న మటన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక ఒకసారి 2 సార్లు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వదిలేస్తాం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యాక నూనెలో బాగా మగ్గింటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి నూనెలో మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ బాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి. గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 5-6 విజిల్స్ వచ్చాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఈ 2 హీట్ అయ్యాక పచ్చి కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి గట్టిగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేయండి. అంతలోగా నేను ఒక చిన్న టిప్ చెప్తా వినండి. ఎప్పుడైనా కానీ మనం మటన్ కానీ చికెన్ కానీ నూనెలో కొంచెం మగ్గిచ్చి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ మొత్తం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత మీకు సరిపడా ఉప్పు చూసుకొని వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గాక మూత తెరిచాక ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని మనకు సరిపడా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం చూసి వేసుకోండి. అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, ఈ మసాలా అంతా ఒకసారి కలిపేసుకొని బాగా గరిటెతో కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 1 by 1 వేయండి. వేసేసి ఇదంతా మిశ్రమాన్ని ఒకసారి బాగా ముక్కలు కంటేలా, మసాలా అంతా ముక్కలు కంటేలా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత వాటర్ మిగిలి ఉంటాయి కదా మనం ఉడికించిన పీసెస్వి, ఆ వాటర్ని మొత్తం వేసేసుకోండి. మీకు సరిపడా గ్రేవీ కావాల్సినంత వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకోండి. తర్వాత మనకు మెయిన్ మిరియాల పొడి కదా, పెప్పర్ అంటే మిరియాలు కాబట్టి మిరియాలను వేసుకొని ఒకసారి రెండింటిని మళ్ళీ కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొత్తిమీర పైన ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. అంతేనండి, సూపర్ అండ్ టేస్టీ. చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఓపెన్ చేస్తే సూపర్ టేస్టీ. అంతేనండి అని అనుకుంటున్నారా? ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. అదేనండి,
ఒక బొగ్గు తీసుకొని, చిన్న బొగ్గు తీసుకొని ఎర్రగా కాల్చి చిన్న గిన్నెలో పెట్టి దానిపై కొద్దిగా నెయ్యి వేసి ప్యాన్లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీ స్మోకీ మటన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.